Okay, photoelectric effect details చూద్దాం. When a beam of sufficient energy is allowed to fall on a metal surface, electrons are ejected from the metal surface. This phenomenon is called photoelectric effect, and the ejected electrons are called photoelectrons. ఈ ప్రాసెస్ని మనం ఇప్పుడు ఒక డెరివేషన్లో చూద్దాం. ఇన్సిడెంట్ లైట్ యొక్క ఎనర్జీ హెచ్ న్యూ అయితే ఆ హెచ్ న్యూ లైట్లోంచి సర్టెన్ ఎనర్జీ సమ్ వర్క్ డన్కి రిమైనింగ్ ఎనర్జీ కైనెటిక్ ఎనర్జీ కింద కన్వర్ట్ అవుతుంది అని మనం ఇక్కడ యూజ్ చేస్తాం. సో ఈ లైట్లో ఏముంటాయి? ఫోటాన్స్ ఉంటాయి. ఆ ఫోటాన్స్లో ఎనర్జీ ఉంటుంది. ఆ ఎనర్జీ ఇక్కడ ఎలక్ట్రాన్ని, ఇక్కడున్న యాటమ్ లోపల ఎలక్ట్రాన్ని కొలైడ్ చేసిన వెంటనే ఆ ఎనర్జీలో సమ్ పార్ట్ ఆఫ్ ఎనర్జీ ఎట్లా యూటిలైజ్ అయ్యింది? వర్క్ డన్ చేయడానికి, అంటే ఒక వర్క్ చేయడానికి. ఇంకా రిమైనింగ్ పార్ట్ బయటికి వచ్చిన ఎలక్ట్రాన్ దాని దగ్గర ఉండే కైనెటిక్ ఎనర్జీని ఇండికేట్ చేస్తుంది. అంటే మనం ఇక్కడ ఏం రాయొచ్చు అంటే, ఇక్కడ ఈ పార్ట్లో ఉన్నటువంటి యాటమ్ని నేను ఇక్కడ ఒక పక్కన రిప్రజెంట్ చేస్తాను. సో ఒక యాటమ్, ఈ యాటంలో ఎలక్ట్రాన్ ఉంది. ఈ యాటంలో ఎలక్ట్రాన్ ఉంది అనుకోండి. ఇక్కడ ఎలక్ట్రాన్ ఉంటే లైట్ వచ్చి ఈ ఎలక్ట్రాన్ని కొలైడ్ చేసింది. కొలైడ్ చేస్తే ఈ లైట్లో ఉన్నటువంటి ఫోటాన్ అనే ఎనర్జీ ప్యాకెట్ ఎలక్ట్రాన్ని కొలైడ్ చేసిన వెంటనే ఎలక్ట్రాన్కి న్యూక్లియస్కి ఉన్నటువంటి ఎలక్ట్రోస్టాటిక్ ఫోర్స్ ఆఫ్ అట్రాక్షన్ ముందు బ్రేక్ అయిపోతుంది. ఈ ఎలక్ట్రోస్టాటిక్ ఫోర్స్ ఆఫ్ అట్రాక్షన్ బ్రేక్ అయిపోతుంది. రిమైనింగ్ ఎనర్జీని తీసుకొని ఎలక్ట్రాన్ బయటికి వచ్చేస్తుంది, అంటే మోషన్లోకి వచ్చేస్తుంది ఎలక్ట్రాన్. సో ఇదే ఇక్కడ మనం డయాగ్రమాటికల్గా రిప్రజెంట్ చేస్తున్నాం. మనం యూజ్ చేసే లైట్లో ఫోటాన్స్ ఉన్నాయి. ఆ ఫోటాన్ ఇక్కడ కొలైడ్ చేసింది. కొలైడ్ చేసిన ప్లేస్లో ఇలా యాటమ్ ఉంది అనుకుంటున్నాను నేను. ఆ యాటంలో ఉన్న ఎలక్ట్రాన్ని కొలైడ్ చేసిన వెంటనే ఫోటాన్, ఆ ఎలక్ట్రాన్ బయటికి వచ్చేస్తుంది. ఈ ప్రాసెస్ మనం ఏమంటామంటే ఫోటో ఎలక్ట్రిక్ ఎఫెక్ట్ అంటాం. సో దానికి ఫార్ములా హెచ్ న్యూ ఈక్వల్ టు డబ్ల్యూ ప్లస్ కేఈ, ఆర్ హెచ్ న్యూ ఈక్వల్ టు హెచ్ న్యూ నాట్ ప్లస్ కేఈ అని రాస్తారు. హెచ్ న్యూ ఈక్వల్ టు energy of incident light, h nu naught is threshold energy. So kinetic energy equal to ఇంకెలా రాయొచ్చు? h nu minus h nu naught, that equal to h into nu minus nu naught రాయొచ్చు. మనం ఈ న్యూని మనం ఎలా కన్వర్ట్ చేద్దాం? that equal to h into న్యూ ప్లేస్లో c by lambda minus c by lambda naught, or c కూడా కామన్ తీద్దాం. h into c into 1 by lambda minus 1 by lambda naught. So lambda naught is threshold wavelength, lambda is incident light wavelength, nu naught is threshold frequency, nu is incident light frequency, h nu naught is threshold energy, h nu is incident light energy. సో మనం ఈ డెరివేషన్ యూజ్ చేసి ఇన్సిడెంట్ లైట్ ఎనర్జీని ఫైండ్ అవుట్ చేయొచ్చు, వర్క్ డన్ని ఫైండ్ అవుట్ చేయొచ్చు, కైనెటిక్ ఎనర్జీని ఫైండ్ అవుట్ చేయొచ్చు, థ్రెషోల్డ్ ఎనర్జీని ఫైండ్ అవుట్ చేయొచ్చు, థ్రెషోల్డ్ ఫ్రీక్వెన్సీని ఫైండ్ అవుట్ చేయొచ్చు, ఇన్సిడెంట్ లైట్ ఫ్రీక్వెన్సీని ఫైండ్ అవుట్ చేయొచ్చు, థ్రెషోల్డ్ వేవ్ లెంత్ని ఫైండ్ అవుట్ చేయొచ్చు, ఇన్సిడెంట్ లైట్ వేవ్ లెంత్ని ఫైండ్ అవుట్ చేయొచ్చు. దీన్నే ఇంకొంచెం మనకు అర్థమయ్యేలాగా ఇంకొక డయాగ్రామ్ గీస్తాను నేను. ఒక పోల్ ఉందనుకోండి, ఒక పోల్. ఈ పోల్కి బోటంలో ఒక థ్రెడ్ కట్టాం. ఈ థ్రెడ్కి ఇక్కడ మనం బాల్ని ఫిక్స్ చేసాము, బాల్ని కూడా కట్టాం. ఇప్పుడు ఈ డైరెక్షన్లో మనం కిక్ చేసామనుకోండి, ఈ లెగ్తో మనం ఈ డైరెక్షన్లో ఈ బాల్ని కిక్ చేస్తే ఫస్ట్ ఏం జరుగుతుంది? మన లెగ్ నుంచి వెళ్ళినటువంటి ఎనర్జీ
దీన్ని బ్రేక్ చేయడానికి యూజ్ అవుతుంది. ఫస్ట్ దీన్ని బ్రేక్ చేస్తాం, దీనికి ఉన్న కనెక్షన్ బ్రేక్ అవుతుంది. బ్రేక్ అయిన తర్వాత రిమైనింగ్ ఎనర్జీని తీసుకొని ఈ బాల్ మోషన్లోకి వెళ్ళిపోతుంది. అదే మనం ఇక్కడ చెప్తున్నాం. ఎలక్ట్రాన్ మీద ఫోటాన్ అనే ఎనర్జీ ప్యాకెట్ పడిన వెంటనే ఆ ఎనర్జీలో సర్టెన్ ఎనర్జీ న్యూక్లియస్కి ఎలక్ట్రాన్కి ఉన్నటువంటి అట్రాక్టివ్ ఫోర్స్ బ్రేక్ చేయడానికి, రిమైనింగ్ ఎనర్జీ ఎలక్ట్రాన్ మోషన్లోకి వెళ్ళడానికి యూజ్ అవుతుంది. దానికి సంబంధించిన డెరివేషన్ని మనం ఇప్పుడు డిరైవ్ చేసాం. మనల్ని థియరిటికల్గా అడిగే ఆబ్జెక్టివ్లో క్వశ్చన్ ఏంటంటే, ఇక్కడ మనం యూజ్ చేస్తున్న లైట్ యొక్క ఇంటెన్సిటీని ఇంక్రీజ్ చేస్తే ఎజెక్టెడ్ ఎలక్ట్రాన్స్ యొక్క కైనెటిక్ ఎనర్జీ ఇంక్రీజ్ అవుతుందా అవ్వదా అని అడుగుతారు. ఇంటెన్సిటీ మీద డిపెండ్ అవ్వదు. ఇంటెన్సిటీ, ఈ ఇన్సిడెంట్ లైట్ ఇంటెన్సిటీని ఇంక్రీజ్ చేస్తే కైనెటిక్ ఎనర్జీ ఆఫ్ ఎజెక్టెడ్ ఎలక్ట్రాన్స్ ఇంక్రీజ్ అవుతుందా డిక్రీజ్ అవుతుందా అని అడుగుతారు. ఇంటెన్సిటీ డస్ నాట్ డిపెండ్స్ అపాన్, ఆర్ కైనెటిక్ ఎనర్జీ డస్ నాట్ డిపెండ్స్ అపాన్ ఇంటెన్సిటీ ఆఫ్ ఇన్సిడెంట్ లైట్. ఇన్సిడెంట్ లైట్ యొక్క ఇంటెన్సిటీ మీద ఎజెక్ట్ అయ్యే ఎలక్ట్రాన్ యొక్క కైనెటిక్ ఎనర్జీ డిపెండ్ అవ్వదు, ఫ్రీక్వెన్సీ మీద డిపెండ్ అవుతుంది. సో కైనెటిక్ ఎనర్జీ ఆఫ్ ఎలక్ట్రాన్ depends on frequency but not intensity of radiation. ఓకే, సో మనం ఫోటో ఎలక్ట్రిక్ ఎఫెక్ట్ని ఇట్లా అర్థం చేసుకోవాలి. ఈ ఫోటో ఎలక్ట్రిక్ ఎఫెక్ట్ని బేస్ చేసుకొని మనకి ఒక 2 గ్రాఫ్స్ ఉన్నాయి. ఆ గ్రాఫ్స్ ఏంటంటే, ఇఫ్ వి ఆర్ న్యూ లెస్ దాన్ న్యూ నాట్, ఫ్రీక్వెన్సీ ఆఫ్ ఇన్సిడెంట్ లైట్ ఈజ్ లెస్ దాన్ థ్రెషోల్డ్ ఫ్రీక్వెన్సీ, దెన్ నో ఎలక్ట్రాన్ ఈజ్ ఎజెక్టెడ్, ఎలక్ట్రాన్స్ బయటికి రావు. అటువంటప్పుడు గ్రాఫ్ ఎలా ఉంటుంది? గ్రాఫ్ ఎలా ఉంటుందంటే, మనం గ్రాఫ్ని కైనెటిక్ ఎనర్జీకి, ఇక్కడ కైనెటిక్ ఎనర్జీ తీసుకొని ఇక్కడ ఫ్రీక్వెన్సీ తీసుకున్నాం అనుకోండి, ఎక్స్ యాక్సిస్ మీద ఫ్రీక్వెన్సీ, వై యాక్సిస్ మీద కైనెటిక్ ఎనర్జీ కనుక తీసుకుంటే మనకి గ్రాఫ్ ఇలా వస్తుంది. నెగిటివ్ స్లోప్లో వస్తుంది. సో ఈ పాయింట్, ఇక్కడ అటాచ్ అయ్యే పాయింట్ మనకి దేన్ని ఇండికేట్ చేస్తుంది అంటే, న్యూ నాట్ని ఇండికేట్ చేస్తుంది. ఈ వాల్యూ, ఈ పాయింట్ న్యూ నాట్ని ఇండికేట్ చేస్తుంది. అంటే ఫ్రీక్వెన్సీ ఆఫ్ ఇన్సిడెంట్ లైట్ ఫ్రీక్వెన్సీ థ్రెషోల్డ్ ఫ్రీక్వెన్సీ కన్నా తక్కువ ఉంటే, థ్రెషోల్డ్ ఫ్రీక్వెన్సీ కన్నా ఇన్సిడెంట్ లైట్ ఫ్రీక్వెన్సీ కనుక తక్కువ ఉంటే ఎలక్ట్రాన్ బయటికి రాదు. సో దాన్ని గ్రాఫ్ పరంగా ఇలాగ మనం రిప్రజెంట్ చేస్తాం. న్యూ నాట్ ఈక్వల్ టు థ్రెషోల్డ్ ఫ్రీక్వెన్సీ. న్యూ నాట్ ఈజ్ థ్రెషోల్డ్ ఫ్రీక్వెన్సీ. అట్లా కాకుండా సెకండ్ కేస్, ఇఫ్ న్యూ ఈక్వల్ టు న్యూ నాట్ అంటే ఇన్సిడెంట్ లైట్ యొక్క ఫ్రీక్వెన్సీ థ్రెషోల్డ్ ఫ్రీక్వెన్సీ కనుక ఈక్వల్ అయితే కైనెటిక్ ఎనర్జీ 0, ఇంకా కైనెటిక్ ఎనర్జీ ఉండదు, కైనెటిక్ ఎనర్జీ 0. అప్పుడు గ్రాఫ్ ఎలా ఉంటుంది? అప్పుడు గ్రాఫ్ ఎట్లా ఉంటుందంటే, ఎక్స్ యాక్సిస్ మీద ఇంటెన్సిటీ తీసుకొని వై యాక్సిస్ మీద కైనెటిక్ ఎనర్జీ కనుక తీసుకుంటే మనకి స్ట్రైట్ లైన్ ఇలా వస్తుంది. సో న్యూ ఈక్వల్ టు న్యూ నాట్ అయితే కైనెటిక్ ఎనర్జీ ఈక్వల్ టు 0, న్యూ లెస్ దాన్ న్యూ నాట్ అయితే గ్రాఫ్ నెగిటివ్ స్లోప్లో వస్తుంది. ఈ పాయింట్ థ్రెషోల్డ్ ఫ్రీక్వెన్సీని ఇండికేట్ చేసేది. ఈ సిచ్యువేషన్లో ఎలక్ట్రాన్ బయటికి రాదు.